నమస్కారం. అనేక రంగాల్లో నిష్ణాతులైన కళాకారులని సత్కరించుకుంటూ వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకునే కార్యక్రమం ఇది రంగస్థలం. ఇందులో జానపదాలు కావచ్చు, నాటకాలు కావచ్చు, సింగర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఆ కళాకారులను ఇక్కడ పిలిచి మేము మాట్లాడడం మా ఈ సాంప్రదాయం. మరి కాయ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ సినిమా రంగంలో, నాటక రంగంలో తనకంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మహానటి శ్రీమతి మద్దూరి విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు నాటక రంగంలో చిరపరిచితులు, అందరికీ, పాత వాళ్ళందరికీ తెలుసు. వారికి సంబంధించిన వారి అమ్మాయి గారు శ్రీమతి అన్నపూర్ణ గారిని పిలిచి ఈరోజు మాట్లాడుతున్నాం. ఆవిడతో మాట్లాడుతూ మద్దూరి విజయలక్ష్మి గారి గురించి తెలుసుకుంటూ ఇప్పుడు నాటకం రంగం గురించి కూడా మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మిమ్మల్ని చూస్తే అమ్మని చూసినట్టుగానే ఉంది నాకు. అందరూ అలానే అంటూ ఉంటారు. అమ్మతో అనుబంధం ఉంది నాకు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎన్టీ రామారావు గారితో నేను ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అమ్మ నాకు అప్పుడు పరిచయం. వారింట్లో ఒక అమ్మాయిగా నేను కూడా పెరిగాను కాబట్టి అమ్మతో నాకు అనుబంధం. టైంలో నేను కూడా ఉన్నాను. మీరు కూడా ఉన్నారు. మరి అమ్మ గురించి నాకు కొన్ని విషయాలు కావాలి. ఎందుకంటే సినిమా రంగంలో చాలా సినిమాలు చేశారు ఆవిడ. ఆవిడ చేసిన సినిమాలు కూడా చేశాను. నాటకంలో నటిస్తూ, డైరెక్షన్ చేస్తూ, రాస్తూ ఆవిడ చాలా కార్యక్రమాలు చేశారు. చాలామంది కళాకారులను కూడా ప్రోత్సహించారు. అలా చేస్తూనే సినిమా రంగానికి కూడా వెళ్ళారు. సినిమాలో చాలా సినిమాలు చూస్తాను. ఆవిడ సినిమాలు నాకు చూసిన గుర్తు ఏంటంటే బంగారు బాబు, ఇదెక్కడి న్యాయం, పక్కింటి అమ్మాయి, బంగారు గాజులు, ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. ప్రేమలేఖలు ఇలా. మరి అమ్మ ఎలా వచ్చారు ఈ రంగంలోకి? ముందు అమ్మ గురించి చెప్పాలంటే తన చిన్నతనంలోనే ఆవిడ పుట్టింది విజయవాడ, కృష్ణా జిల్లా. అక్కడి నుంచి ఆవిడ చిన్నప్పుడు స్కూల్లో వేసిందట, మాకు తెలీదు. చిన్నప్పుడు స్కూల్లో వేసింది. కానీ ఆవిడ ఆ ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకుని మా నాన్నగారు ఏం చేశారంటే రాజమండ్రి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి గరికపాటి రాజారావు గారని ఆయన దగ్గర శిష్యర్కానికి పంపించారు అమ్మని. అక్కడ అమ్మ ఆయన గురువు గారి దగ్గర అమ్మ నేర్చుకుంది. ప్లస్ అదే టైంలో జమున్ గారు కూడా, ఆయన జమున్ గారు కూడా గురువు గారు. ఇద్దరికి మాకు ఇవాళ మేము అది గొప్పగా చెప్పుకుంటాం. అక్కడ నేర్చుకునేది. అక్కడ నేర్చుకున్నాక నెక్స్ట్ అక్కడ ఒక ఇదిలో నేర్చుకుంటూ ఉండగానే గరికపాటి రాజారావు గారిను ఒక డైలాగ్ ఏదో చెప్పమంటే, ఇన్నాళ్ళ నుంచి నువ్వు నా దగ్గర శిక్షణ తీసుకుంటున్నావు, నాకు నువ్వేం డైలాగ్ తప్పు చెప్తున్నావు అని కొట్టారట అమ్మని. కొట్టేసరికి అమ్మ ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసింది. మేము చిన్నపిల్లలమే. కొట్టుకుంటూ ఇంటికి వచ్చేసింది. అంటే మీరు పుట్టిన తర్వాత? మేము పుట్టిన తర్వాత ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసిందట. మాకు తెలియదు, ఇంకా మేము చంటి పిల్లలమే. అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత ఆవిడ్ని మళ్ళీ ఏంటి రాలేదు అని చెప్పానంటే, ఆవిడ్ని మళ్ళీ బుజ్జగించి తీసుకురావయ్యా సోమేశ్వరరావు అని నాన్నగారిని పంపించి చెప్తే అప్పుడు మళ్ళీ నాన్నగారు అమ్మను బుజ్జగించి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అలాగైంది. ఇందులోనే మళ్ళీ వైజాగ్, విశాఖపట్నంలో 61, 63 ఆ టైంలోనూ ఆర్ట్స్లో శిక్షణ వచ్చింది తనకు సీటు. వచ్చేసరికి అక్కడికి వెళ్ళిపోయాము చిన్నప్పుడు. యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో చేసింది. ఆ టైంలో కె వెంకటేశ్వరరావు గారు అమ్మకి గురువు. కె వెంకటేశ్వరరావు గారు, కేవి గోపాలస్వామి గారు రిజిస్ట్రార్ ఆంధ్ర యూనివర్సిటీ. సరే అక్కడ కె వెంకటేశ్వరరావు గారు గురువు ఇదిలోను ఆంధ్ర యూనివర్సిటీలో చాలామంది. ఆ టైంలోనే దేవదాస్ కనకాల్ గారు, సాక్షి రంగారావు గారు, ఇలా కొంతమంది టీం ఉన్నారు. ఆ గ్రూప్లో అమ్మ, రావుకొండలరావు గారు, వీళ్ళందరూ కూడా ఆ టైంలో మంచి ఇదిలో ఉండేవాళ్ళు. ఒక బ్యాచ్ అన్నమాట వాళ్ళది. సరే అది అయిపోయింది. తర్వాత అయిపోయి అమ్మ మంచి ఇది వచ్చేసి ఆ టైం అయిపోయింది యూనివర్సిటీలో శిక్షణ. ఇంకా బయటకు వచ్చాక అమ్మ విశాఖపట్నంలోనే కళాలయ అనే సంస్థ స్థాపించింది. అప్పుడప్పుడు మాకు కొంచెం తెలుస్తుంది. ఆ టైంలో కళాలయ అనే సంస్థ స్థాపించింది. ఆ సంస్థలోనూ అక్కడ చాలా డ్రామాలు వేసింది ఆ టైంలో. సరే వేస్తున్నప్పుడు అమ్మ చేతి కింద చాలా మంది శిష్యులు, చాలా మంది శిష్యులు అక్కడ ఉన్నారు. 10 రోజులు ఉన్నారు. వాళ్ళంతా ఉన్నారు. మిశ్రో గారు ఉన్నారు. మిశ్రో గారు, అమ్మ మిశ్రో గారు. ఆయన పెళ్ళి అయిన తర్వాత 3వ రోజుని ఒక డ్రామా వేయడానికి 3వ రోజునే కాళ్ళపారాయణ ఆరకముందే వచ్చారు. అంటే నాటక రంగం మీద అంత ఆసక్తి, చాలా భక్తి ఉండేది ఆ రోజుల్లో. చేసే కళ మీద ఒక
ప్రేమ అంటారు ప్రేమ. కదా, ప్రేమ. ఇదేంటంటే ఆ మెయిన్ ఆ ఇద్దరు గురువుల దగ్గర ఆవిడకి చాలా ఇంట్రెస్ట్ అన్నది వచ్చేసింది. సరే ఇంకా చేసుకుంటూ ఉండగానే కళాలయ సంస్థ చేసింది. ఆ రోజు మా చిన్నతనంలో 10 రోజులు ఉంటే ఎక్కువ ఇంట్లో ఆవిడ. అంటే ఆ టైంలో లేడీ ఆర్టిస్టులు చాలా తక్కువ ఉండేవాళ్ళు. అవును, అప్పుడు ఏంటంటే వెదికి తెచ్చేవారట కళాకారులు, చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఆ టైంలో అమ్మని టైం ఉండేది కాదు అమ్మకి, వెళ్ళిపోయేది. ఆవిడ వెనక తమ్ముళ్ళు వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి నేను కూడా వెళ్ళేదాన్ని. అలాగా నేను కూడా ఇంచుమించు అమ్మతో పాటు నాటక రంగంలో ఉండేదాన్ని. ఇప్పుడు ఎలాగ మీరు మాట్లాడారు జమున గారి గురించి, మిశ్ర గారి గురించి మాట్లాడారు కాబట్టి ఒకసారి జమున గారిని కూడా కొద్దిగా గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఆవిడ జమునారాయణ గారు కాదు, జమున గారు. జమున గారు అదే జమున, హీరోయిన్ జమున గారు, జమునా రాణి గారు సింగర్, ఈవిడ జమున పౌరాణికం. జమున గారు జమునారాయణ పౌరాణికం, నాటక రంగం నుంచి వచ్చారు. ఆవిడ కూడా చిన్న అమ్మాయి నుంచి వచ్చారు. ఆవిడ పాటలు బోల్డని ఉంటాయి. మీకు ఏమైనా గుర్తుందా పద్యాలు పాటలు? శ్రీ సత్యభామ క్యారెక్టర్ ఆవిడ వేసింది. ఇప్పటికి నాకు ఆవిడ డాన్స్ అన్న ఆవిడ పాట ఇప్పటికి నాకు చాలా ఇష్టం. అది నెక్స్ట్ ఇంకా అలాగా ఆ టైంలోను అక్కడ చేస్తున్నప్పుడే చిన్న తమ్ముడు పుట్టినప్పుడు 69లో మేము ఇక్కడికి వచ్చేసాం, హైదరాబాద్ వచ్చేసారు. 69లో వచ్చేసాము. అది కూడా ఎందుకంటే ఇక్కడ కూడా లేడీ కళాకారులు లేరు, రమ్మని చెప్పి మాడ వెంకటేశ్వరరావు గారు, ఇంకొక ఆయన చిన్నారావు గారు అని ఇలా ఏవో నాకు కూడా పేర్లు గుర్తులేవు, వాళ్ళందరి ప్రోద్బలంతో మేము ఇక్కడికి వచ్చాం. తమ్ముళ్ళు చిన్న చిన్న పిల్లలు. మా చిన్న తమ్ముడిదైతే ఇక్కడికి వచ్చి ఫస్ట్ బర్త్డే చేసాం. అలా అయితే ఒకటి విశాఖపట్నంలో అలా అమ్మ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేది. అమ్మ ఎక్కడికి వెళ్ళినా అమ్మను ఒక ఆడపడుచులా చూసేవాళ్ళు, వాళ్ళ ఇంట్లోనే పెట్టుకునేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఫ్యామిలీ. అలా అమ్మకి ఎక్కడికైనా మా ఆడపడుచు వచ్చింది, మా ఆడపడుచు వచ్చింది అని మంచి రెస్పాండ్ అయ్యేవారు, చీర సారి పెట్టి పంపించేవారు. అప్పుడున్న మంచిది, అప్పుడు అంత గౌరవం ఉండేది ఆ టైంలో. నాటక రంగము అంటే కళాకారులు అంటేనే ఒక రకమైన గౌరవం ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ నాటక రంగాన్ని ఆదరిస్తున్నారు. నాటక రంగం ఇప్పటికీ నడుస్తుంది. సురభి వాళ్ళ నాటకాలు ఇంకా నడుస్తున్నాయి అంటే అదే కారణం. అవును. ఇంకోసారి జమున గారి పాట ఇంకోటి గుర్తు చేసుకుందాం మనము. రంగస్థలం అంటే ఇప్పుడు పద్యాలు, అమ్మ రంగస్థలం పౌరాణికం కూడా పద్యాలు అవన్నీ పాడేవారు కదా. పద్యాలు లేవులేండి, కానీ పౌరాణికం అన్నది వేసింది. ఏదంటే హిస్టారికల్ ప్లే వేసింది ముందు, పాండవుల మెట్ట అని చెప్పి కొర్రపాటి అప్పారావు గారు అని ఉండేవారు వైజాగ్ లోనే. అది స్టార్ట్ చేసింది అక్కడే. అది రాజులది, కోసపాటి గజపతి రాజులు వాళ్ళ వంశానికి సంబంధించిన ఇదంతాను పెద్ద ప్లే. అది అక్కడే స్టార్ట్ చేసింది. మన మిశ్రో గారు కూడా అందులో వేశారు ఆ ప్లేలో. మిశ్రో గారికి మంచి ఆయన చాలా అవకాశాలు, ఎందుకంటే అవార్డులు అందుకున్నారు ఆయన. చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడికి వచ్చాక ఆయన మేము కలవలేకపోయాం, మా బ్యాడ్ లక్. అయితే ఆ అమ్మ ఆ టైంలో ఒక డ్రామా చెయ్యాలి అంటే అక్కడ అలానే చేసేది, ఇక్కడ అలానే చేసింది. రిహార్సల్స్ మెయిన్ ఇంపార్టెంట్. అవును, మెయిన్. ఎందుకంటే సినిమాలో ఏంటంటే కట్ ఉంటాయి, టేక్స్ ఉంటాయి. ఇక్కడ టేక్స్ ఉండవు, కట్లు ఉండవు. ఎందుకంటే పబ్లికే టేక్ కట్ చెప్పాలి మనకి. అంతే. అవి ఏంటంటే ముందు రీడింగ్ తో స్టార్ట్ చేసేది, కూర్చొని అందరితో కూర్చొని చదవండి అనేది రీడింగ్ మెయిన్. ఆ రీడింగ్ నోటికి డైలాగ్ రాకపోతే మాత్రం స్టాండింగ్ చేయించేది కాదు, కంఠస్థం రావాలి, డైలాగ్ కంఠస్థం రావాలి. తర్వాత ఏంటంటే స్టాండింగ్ రిహార్సల్స్ చేయించేది, చేయించి పర్ఫెక్ట్ అయిందంటే స్టేజ్ ఎక్కనిచ్చేది, లేకపోతే ఎక్కనిచ్చేది కాదు. అమ్మలో మంచి ఇది ఏంటంటే వాళ్ళ గురువులు నేర్పిన విద్య అది. అంతే. ఒక ఎందుకంటే క్రమశిక్షణతో పాటు నేర్చుకున్న విద్య కాబట్టి, ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలనే మనస్తత్వం అప్పుడు ఉండేది కాబట్టి వెళుతున్నారు. ఇప్పటికీ ఉన్నారు, ఎందుకంటే అలాంటి కళాకారులు ఉన్నారు, ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు మా ఇదేంటంటే ఇది వరకు ఉన్నంత రిహార్సల్స్ లేకుండా స్టేజ్ ఎక్కే వాళ్ళు ఉన్నారు. అది మా దౌర్భాగ్యం. అది అలా ఎక్కే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటి రిహార్సల్ చేయించలేదు ఏంటి అని అనుకునేదాన్ని. రిహార్సల్స్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఎలా కలుపుకోవాలి, ఎందుకంటే ఇక్కడ స్పాంటేనియస్ కంపల్సరీ కావాలి స్టేజ్ ఎక్కిన తర్వాత. అది లేకపోతే
కష్టం. ఎందుకంటే అవతల వాళ్ళు ఇంకొక డైలాగ్ చెప్పాలని ఇవతల వాళ్ళు కరెక్ట్ గా స్పందించగలిగే వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు బ్లాంక్ గా నుంచి అవతల వాళ్ళు ఏం మాట్లాడలేరు. దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఎప్పుడంటే మా పిల్లలు పుట్టిన తర్వాతే నేను ఇక్కడ వనస్థలపురంలో ఒక ఆది విష్ణు గారిది అనుకుంటా దొంగాటకం వేశాం, అమ్మ డైరెక్షన్ లోనే ఇక్కడే వేస్తే అందులో పెద్ద తమ్ముడు ఉన్నాడు, డైలాగ్ మర్చిపోయాడు. నేను కవర్ చేయలేక చచ్చిపోయాను. ఆ టైంలోను కవర్ చేస్తున్నా తను క్యాచ్ చేయట్లేదు. ఈ లాస్ట్ కి ఎలానో ముగించేసాం దాన్ని. అప్పుడు నాకే చిరాకు వచ్చింది ఆ టైంలో. ఎందుకంటే ఒకరు మర్చిపోతే మిగతా వాళ్ళు అందరికీ కష్టం అయిపోతాయి. కాకపోతే అక్కడ ఎవరొకరు కలిపికెళ్లే వాళ్ళు ఉంటే దాన్ని ఏదో కవర్ డైలాగ్ కి డైలాగ్ కి లింక్ ఉంటుంది. అది లింక్ అందకపోతే ఆర్టిస్ట్ అన్న వాళ్ళు చచ్చిపోతారు. కంపల్సరీ ఆ లింక్ ఉంటుంది, ఆ లింక్ అందించగలగాలన్నమాట. నాటక రంగం కానీ ఏదైనా సరే. ఇప్పుడు ఇదే కాదు, చాలా మంది ఏంటంటే ఇప్పుడు చాలా మంది ప్రోగ్రామ్స్ కానీ సింగర్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు రిహార్సల్ ముందు ఒకసారి వేసుకున్నారు, కాంబినేషన్ రిహార్సల్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పర్లేదు స్టేజ్ ఎక్కినాక మేము పాడేస్తాంలేండి అంటున్నారు. స్టేజ్ మీదకి వచ్చినాక కష్టం, అది కాదు. పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత కష్టం దాన్ని కలుపుకోవడం. దానికి ఎగ్జాంపుల్ నీ దగ్గర అబ్బాయి ఆ రోజు మనం మౌంటైన్ వెళ్ళినప్పుడు నాకు ఎంతో వచ్చు అన్నాడు. ఆ రోజే చూసాను నేను సింగర్ గా. అలాగే బంగారు గాజుల్లో అమ్మ నటించింది అన్నారు కదా, బంగారు గాజులు కూడా మంచి పాటలు ఉన్నాయక్క. బంగారు గాజుల్లో మంచి పాటలు ఉన్నాయి. నేను ఇంకా తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు నేను ఇంకా అవన్నీ మర్చిపోయాను. కానీ టీవీలో విన్నానంటే ఈ పాట నేను చూసాను, పాట పాడుకున్నా. అప్పుడు పాటలన్నీ కంఠస్థం వచ్చేసాయి. అవును, ఇప్పుడు సాహిత్యమే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు పాటలు బుర్రలో పెట్టుకుందామంటే కూడా రావడం లేదు ఇప్పుడు పాటలు అయితే. అంతే, ఎందుకంటే మ్యూజిక్ ఎక్కువైపోయింది, లిరిక్స్. ఎందుకంటే సాహిత్యం కూడా బాగుండట్లేదు అమ్మా. సాహిత్యం కూడా ఏంటంటే ముక్కలు ముక్కల కింద ఏదో అప్పుడు నోటుకొచ్చింది. అంటే సాహిత్యం రాసే వాళ్ళు కూడా ఎలా రాసేవారంటే ప్రతి దానికి లింక్ ఉండేది. చందమామ అంటే కలువ పువ్వు ఉండేది దానికి, అంటే దానికి లింక్ ఉండాలి. ఇప్పుడు ఎక్కడంటే ఇప్పుడు మిరపకారం అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయి పిజ్జా తిన్నామంటే అది కరెక్ట్ కాదు. అంటే అంటే కొన్ని ఆ డిఫరెన్సెస్ తెలుసుకోవట్లేదు. అంటే పదాలు వచ్చినాయి కదా అని రాస్తున్నారు తప్పించి దానికి అర్థాలు తెలుసుకోవట్లేదు. అర్థం వచ్చేటట్టు కూడా కొంతమంది రాయట్లేదు. ఎందుకంటే సౌండ్ ఎక్కువగా ఉంటే చాలా అని అనుకున్నారు. కాకపోతే అప్పుడప్పుడు మంచి మంచి పాటలు వస్తున్నాయి కానీ ఇది వరకు ఉన్నంత స్వీట్నెస్ ఇప్పుడు లేదు. అక్కట దయలేని వారు మీ ఆడువారు అంటే ఆ పదాల్లో అర్థాలు అంత బాగుండేవి. అప్పుడు అర్థం చేసుకోగలిగే వాళ్ళం. ఇప్పుడు అసలు అప్పుడు ఏంటంటే రేడియోలో పాటలు వచ్చేవి, ఆ వచ్చిన పాటలే వినేవాళ్ళు. ఇప్పుడు మనకి ఏ పాట కావాలంటే ఆ పాట వినొచ్చు. అంటే ఆ రేడియోలో వచ్చిన పాటలన్నీ గుర్తుకొచ్చేవి మనకి. ఇప్పుడు ఏంటంటే ఆ ఏదో గుర్తుకొచ్చిందే పెట్టుకొని వినడం అంతే. నెక్స్ట్ ఇంకోటి నేను చెప్తా, అమ్మ గురించి చెప్తాను. ఇప్పుడు అమ్మ విశాఖపట్నంలో కళాలయ అన్న సంస్థ ఉంటుంది. ఆ సంస్థలో ఒక సంస్థ వాళ్ళు అమ్మని హర్నాథ్ రాజు గారిని పిలిచి అమ్మకి సన్మానం చేసి నటీ శిరోమణి అని బిరుదు ఇచ్చారు. మేము విశాఖలో ఉన్నప్పుడే నటీ శిరోమణి అని బిరుదు ఇచ్చారు, అక్కడే ఇచ్చారు. అది అయిపోయింది. అప్పుడు హర్నాథ్ రాజు గారిని నేను ఫస్ట్ టైం చూసాను. ఆయన నాన్నగారు వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలిసిన ఇదే, కానీ నేను ఆ రోజు ఫస్ట్ టైం చూశాను. చాలా ఇష్టపడేవాళ్ళు ఆయన కూడా. మా అమ్మాయిని కూడా ఈ హైదరాబాద్ వచ్చాక మా అమ్మాయిని కూడా ఎత్తుకున్నాడు ఆయన అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు. అలా చేశారు. అక్కడ విరజాజి అని ఒక నాటకం వేసింది అమ్మ, ఆర్వి చలంగారిది. చలంగారు సినిమా యాక్టర్ చలంగారు, కేవి చలంగారు కాదు, ఆర్వి చలంగారు రైటర్. విరజాజి అన్న దానికి. ఆ విరజాజి అన్న ఇది వేసినప్పుడు టౌన్ హాల్లో వేశారు. విశాఖలో టౌన్ హాల్ ఉండేది అప్పట్లో, పెద్ద పెద్ద అన్న అందులోనే వచ్చారు. అందులో వేశారు. అది డ్రింక్ చేసే క్యారెక్టర్. అలానే చేసింది. అయితే అది చేయగా మన జంషెడ్పూర్ నుంచి ఒక ఇంజనీర్ వాళ్ళు వైఆర్ రావు గారు అని ఆయన వచ్చి అమ్మతో ఈ డైరెక్షన్ చేయించుకొని వేశారు. ఆయన ఎక్కడ నెల్లూరు కళా పరిషత్తుకి తీసుకెళ్ళారు. ఆ రోజులో కరెక్ట్ డ్రింకర్ అంటే ఎలా ఉంటుంది అన్నది చూపించింది. అప్పట్లో నెల్లూరులో ఏంటంటే సీతాలతి గారు ఉండేవాళ్ళు. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆవిడే తీసుకెళ్ళిపోయేదట. ఫస్ట్ బెస్ట్ ఆర్టిస్ట్ అని తీసుకెళ్ళిపోయేది.
తర్వాత ఏంటంటే ఆ ఇయర్ అమ్మది చూసి ఈవిడ నిజంగా డ్రింక్ చేసిందా అని పోటీలు పడ్డారు. ఎందుకంటే ఆ టైంలో చిన్న తమ్ముని తీసుకుని అమ్మతో నేను వెళ్ళాను. ఆ అనుభూతి నేను చూసా. వైజాగ్ నుంచి అక్కడ వెళ్ళాము పరిషత్కి. వెళ్ళినప్పుడు నిజంగా డ్రింక్ చేసిందా అని ఒకరికొకళ్ళు పోటీ పడి అమ్మని డ్రామా అయిపోగానే లోపలికి వచ్చేసారు గ్రీన్ రూమ్కి. ఆ టైంకి అమ్మ ఫ్రెష్ అప్ అయిపోయింది. రానివ్వకపోతే లోపలికి తోసుకుని వచ్చేసారు. తోసుకుని వచ్చేసి ఇందులో వేసిన ఆవిడ ఎవరు ఎవరు అని అనుకుంటూ వచ్చేసరికి ఏం బాబు ఏం కావాలి ఏంటంటే ఇందులో వేసిన నేనే. మీరా? మేకప్ తీసేసింది. మీరా? అవును నేనే. మీరు నిజంగా తాగారా అన్నారు. అదిగో అక్కడే ఉన్నాయి సీసాలు చూసుకోండి. చూసి వాళ్ళు స్టన్ అయిపోయారు. మీరు ఎలా వేశారు అని చెప్పారు. సరే అయిపోయింది. మళ్ళీ ఎవరికి ఇందులో బెస్ట్ ఆర్టిస్ట్ సీతాలత అమ్మ అన్న పోటీ వచ్చింది. లాస్ట్ వరకు అది సస్పెన్స్ అయింది. లాస్ట్ అమ్మ పేరు పిలిచాడు. ఆ టైంలో చూడండి, నాటక రంగంలో అనుభవించిన అనుభూతులు. అది అమ్మతో పాటు నేను చూశాను కాబట్టి నేను కూడా అది అనుభవించాను. నేను ఇది ఆ థ్రిల్నెస్ అన్నది వచ్చింది అప్పుడు. అమ్మని పిలిచే వరకు మాకు అమ్మ పిలుస్తారా లేదా ఏమొస్తుందన్న కొంచెం ఊహ వచ్చిందన్నే కానీ చూశాను. అమ్మని పిలిచారు, వచ్చింది. అది బెస్ట్ ఆర్టిస్ట్ ప్రొడక్షన్ ఇలాగ వచ్చేసాయి. అమ్మ డైరెక్షనే మళ్ళీ. సరే అది అయిపోయింది, వచ్చేసాం. నెక్స్ట్ అలాగా ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత జీవన అన్న సంస్థ నడిపించింది. నెక్స్ట్ ఏంటంటే అయిపోయిన తర్వాత లిటిల్ థియేటర్ అన్న సంస్థ. లిటిల్ థియేటర్స్ 72. ఎవరం పుట్టలేదు మేము. మీరు పుట్టలేదు కానీ నేను కొంచెం ఊహ వచ్చి ఉన్నాను. అదే 72లో మేము ఈ హైదరాబాద్ వచ్చాక లిటిల్ థియేటర్ అన్న సంస్థ. అది ఏంటంటే ఎంబ్లం గారు కూడా జీకే వెంకటేష్ గారు బ్రదర్ ఉండేవాళ్ళు, కుమార్జీ గారు అని. దానికి ఎంబ్లం నువ్వు అమ్మ వాళ్ళ ఇంట్లో చూసుంటావు. అది లిటిల్ థియేటర్ అది ఆయన గీసి ఇచ్చాడు. చాలా బాగుందని చెప్పి అదే నేమ్ పెట్టుకున్నారు, లిటిల్ థియేటర్. అక్షరాలు అందులో వచ్చాయి. సరే అందులోనూ చేసింది. ఆ లిటిల్ థియేటర్ సంస్థలో అమ్మ డ్రామాలు చేస్తుంది కానీ రస్మాయిలో వేసింది. నెక్స్ట్ ఇంతలోనే ఢిల్లీ నుంచి స్కాలర్షిప్ వచ్చింది అమ్మకి. నట శిక్షణా సంస్థ అన్నది ఎవరు కేవి గోపాలస్వామి గారు ఆయన ఇక్కడ ఉన్నారు అప్పుడు. ఆయన ఆధ్వర్యంలో అమ్మ ఆ సంస్థ మళ్ళీ ఏర్పాటు చేసింది. చేసి ఆ సంస్థ నుంచి కూడా చాలా మందికి శిక్షణా తరగతులు ఇచ్చింది. అందులో కృష్ణవేణి ఆ టైంలో మన ఆర్టిస్ట్ ఉందిగా సినిమా, అవును, కృష్ణవేణికి అమ్మ శిష్యురాలే. నెక్స్ట్ బెంగళూరు పద్మ గారు అమ్మతో అమ్మ చేయించింది. నెక్స్ట్ పంపన సూర్యనారాయణ గారు అని పేరు విన్నావా? సుమిత్ర పంపన ఫస్ట్ స్టేజ్ ఎక్కించింది అమ్మ. అప్పటికి ఇంకా సీరియల్స్ లేవు. సీరియల్స్ వచ్చేసరికి చాలా టైం పట్టింది. టీవీ రావడానికే చాలా టైం పట్టింది. టీవీ వచ్చినాక సీరియల్స్ అన్నది ఏంటంటే వారానికి ఒకసారి వచ్చేవి. ఇప్పుడు డైలీ సీరియల్స్ కాదు. లేదు అది. అప్పుడు అమ్మ ఫస్ట్ స్టేజ్ ఎక్కించింది. అది ఏంటంటే స్వామి సాని వీరపల్లి వీణావాణి అని చెప్పి కావలిలో ఉండేవారు. ఆయన రైటర్ దానికి. అమ్మ ఇక్కడే డైరెక్షన్ లో వేయించింది స్వామి సాని అని. అది కూడా హిస్టారికలే. అది కూడా అందులో తను నేను ఇద్దరం వేసాం. తను సుమిత్ర పంపన హీరోయిన్, నేను తన చెలికత్ అలా వేసాము అమ్మ డైరెక్షన్ లోనే. అది వేసిన తర్వాత డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయి అక్క? ఒకటైనా గుర్తులేవు, చాలా కాలం అయిపోయింది. ఇంకా చాలా ఇది అయిపోయింది కదా, గ్యాప్ వచ్చేసింది. గుర్తులేవు డైలాగ్స్ ఏమైనా. అందులో వేసాము. తర్వాత ఇంకా అమ్మ నేను మ్యారేజ్ అయ్యి యువతలకు వచ్చేసిన తర్వాత ధర్మజ్యోతి అని హిస్టారికల్ వేసింది. చాలా వరకు పౌరాణికం హిస్టారికల్ కొంచెం ముందు తీసుకునేవారు. తర్వాత సాంఘికానికి ఎక్కువ వచ్చేసారు. అమ్మ ఎక్కువ సోషల్ కే వేసి పావళ అన్న నాటకం వేశారు. పావళ దాని గురించి గుర్తుంది. పావళ గణేష్ పాత్ర గారు రాశారు.
ఆయన ఆ స్క్రిప్ట్ పెట్టుకుని నా పావులా చెల్లట్లేదు నా పావులా చెల్లట్లేదు అని పాత్ర నీ పావులా నేను చెల్లిస్తాను ఇవ్వు అనండి. వైజాగ్ లో ఉన్నప్పుడే అది కూడా పావలా. అవును, బాగా పాపులర్ అయింది నాటకం. వేసింది అమ్మే వేసింది ఫస్ట్. అమ్మే వేసిన తర్వాత మేము హైదరాబాద్ వచ్చాం. తర్వాత ఏం చేసిండే, కాకపోతే ఏంటంటే పావలా శ్యామల అన్నది పేరు పడింది. ఎందుకంటావా, తను వితౌట్ బ్లౌజ్ వేసింది. ఓకే, అమ్మేమో అలా చేయలేదు. కానీ ఫస్ట్ డైరెక్షన్ ఆర్టిస్ట్ అన్ని పావలా అమ్మతోనే మొదలైంది. కానీ తను ఏంటంటే బేరుబాడి బ్లౌజ్ లేకుండా చేసినందుకు పావలా శ్యామల అని పేరు. అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొంతమందికి కొన్ని పేర్లు ఉండిపోతాయి, ఉండిపోతాయి. అలా కొంతమందికి అలా కలిసి వస్తుంది. పావలా శ్యామల అన్నది ఆవిడకి కలిసి. కానీ ఫస్ట్ వేసింది అమ్మే. చాలా మంది ఏం చేస్తారంటే అమ్మ అనే కాదు, ఎవరు నేర్పించినా సరే అమ్మ నేర్పించింది కానీ నేను ఇలా చేశానని చెప్తారు. కానీ మీరే ఎంతసేపు అమ్మ గురించే చెప్తున్నారు. చెప్పడం మాకు అమ్మతో ఉన్న అనుభవాలు అలాంటివి. మరి అలానే అమ్మతో చాలా అనుభవాలు ఉన్నాయి మాకు. నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా అమ్మ ఏం చేసిందంటే, ఇంకోటి కూడా నేను చెప్తున్నా, వీధి నాటకం అని చెప్పి పంపన సూర్యనారాయణ గారు రైటరు, సుమిత్ర వాళ్ళ ఫాదరు ఆయన రైటరు. అది ఇంకా ప్రింట్ కూడా అవ్వాల. పావలా కూడా అమ్మ వేసినప్పుడు ప్రింట్ అవ్వలేదు, ఇది కూడా ప్రింట్ అవ్వలేదు. అందులో ఇంకొక లేడీ ఆర్టిస్ట్ పెట్టింది. ఇంకోటి ఏంటంటే మాకున్న పెద్ద గుర్తు ఏంటంటే, అమ్మ ఒక రిహార్సల్స్ చేయించింది అంటే ఇంట్లోనే చేయించేది, బయట ఎక్కడికో వెళ్ళేవాళ్ళు కాదు. మాకు ఆ డైలాగ్స్ అన్ని నోటికి వచ్చేసేది. మమ్మల్ని రానిచ్చేది కాదు బయటికి. కిటికీల్లో నుంచి అలా విని ఆ డైలాగ్స్ మేము కంఠస్థం చేసేసుకున్నాము. అలా చేసేసుకున్నాక వీధి నాటకం అని చెప్పి పౌరాణికం అమ్మ డైరెక్షన్ లో వేయించింది. ఏది మన నట శిక్షణాలయం ఉంది కదా రిపర్తి దాంట్లో, అందులో వేయించింది. వేయించిన తర్వాత అందులో ఒక లేడీ ఆర్టిస్ట్ మానేసరికి ఇంకా 3 డేసే టైము లేదు. ఎవరు 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 అని ఆ టైంకి ఎలా కానీ అది ఏంటంటే, ఇంకా నన్ను ఇంట్లో బేబీ అని పిలిచేది అమ్మ. బేబీ నువ్వు రా, నువ్వు రెడీ అవ్వు అని. ఏంటో మన నన్ను ఎక్కిస్తున్నావు అన్న. లేదు నువ్వు రా అని చెప్పండి. ఫస్ట్ పెద్ద ఇది వేయించింది అమ్మ నాతో. అదే మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 3 డేస్ ఉందనగా తను మానేసింది. అమ్మాయి పేరు ఏదో ఉంది, మానేసింది. నువ్వు రా, స్టేజ్ ఎక్కు, నువ్వు రా అని చెప్పని 3 రోజుల్లోనూ ఆ డైలాగ్స్ అన్ని వింటూ ఉంటాం ఇంకా మూమెంట్స్ దానా నేర్పించేసింది, ఎక్కేసి. అది ఏంటంటే భరతుడు భరతుడు తల్లి. అందులో కళ్యాణి నేను, కళ్యాణి సీత క్యారెక్టర్ వేసింది. సీత క్యారెక్టర్ అమ్మ డైరెక్షన్ లోనే నేను కైకేయి వేసాను. అలాగా అందులో ఫస్ట్ వేసింది. ఇంకా ఆయన పొంగిపోయాడు, అమ్మ బేబీతో వేయించావా, బేబీతో వేయించావా, మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అలా తయారు చేయించి వేయించావా అని చెప్పి ఆయన పొంగిపోయాడు. అలాగా అమ్మతో కొన్ని గుర్తులు ఉండిపోయాయి. మీకు మీరు చెప్తుంటే నాకు కొన్ని గుర్తుకొస్తున్నాయి అన్నమాట. నాన్నగారు కూడా అప్పుడు నాటకాలు వేసేవారు. నాన్నగారు వేసేవారు కాదు, మా నాన్నగారు వేసేవారు. మా నాన్నగారు నాటకాలు వేసేవారు అనమాట. వేసినప్పుడు ఏం చేసేవారంటే చాలా మంది సినిమా వాళ్ళని కూడా తెప్పించేవారు. తెప్పించి ఆయన నాటకాలు రిహార్సల్స్ అవన్నీ జరుగుతూ ఉండారు అనమాట. ఆ చిన్నప్పుడు నాకు చూసింది గుర్తుకొచ్చింది, మీరు చెప్తుంటే నాకు అది గుర్తుకొచ్చింది అనమాట. ఇంకా అలాగే ఏంటంటే ఈ సంస్థ అన్నది ఒకటి బాగా ఇన్స్టిట్యూట్ అది పెట్టింది. ఇక్కడికి వచ్చాక లక్డీ కపూర్లో ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత చాలా ఆర్గనైజేషన్ చేసింది. చేసిన దాంట్లో మరి ఇంకా నేను సినిమా ఫీల్డ్కి వెళ్తున్నాను. సినిమా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు సిరిసిరిమువ్వ ఫస్ట్ అమ్మ వాళ్ళ టీం మొత్తాన్ని పిలిచి సన్మానాలు చేశారు. ఫస్ట్ సిరిసిరిమువ్వ, మురళీమోహన్ గారు వీళ్ళు, అమ్మ వాళ్ళకి విశ్వనాథ్ గారు వాళ్ళకి జయప్రదకి ఫస్ట్ సన్మానం చేశారు. అలా కొన్ని సినీ వాళ్ళని కూడా పిలిచి రంగస్థలం మీద సన్మానాలు చేసి పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేసింది అమ్మ. చాలా మంది, పినిశెట్టి గారికి, ఇలాగా కొన్ని మర్చిపోయాను, పెద్ద పెద్ద వాళ్ళకి చేసింది. తర్వాత రావు బాల సరస్వతి ఇలాగా కొంతమంది లేడీ ఆర్టిస్టులకు కూడా సన్మానం చేసింది అప్పట్లో వాళ్ళకి. ఎందుకంటే అప్పుడు ఉన్న కళాకారులను గౌరవించుకునే వాళ్ళు ఇలా సత్కారం చేసేవారు. అది గౌరవంగా ఫీల్ అయ్యేవారు. అవును, ఎందుకంటే వాళ్ళు గౌరవంగా ఫీల్ అయ్యేవారు.
ఇది సత్కారం చిన్నదా పెద్దదా, డబ్బులు కట్టామా డబ్బులే, ఇప్పుడంతా మొత్తం కమర్షియల్ అయిపోయింది. ఇప్పుడు కమర్షియల్ commercial లేదు, అప్పుడు లేదు, టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే పిలిచి చేసేవారు. చేసేవాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే అమ్మ అసలు కమర్షియల్ గా ఏది ఆలోచించలేదు. పెద్ద పెద్ద ప్రోగ్రామ్ పెద్ద పెద్ద ఇవి చేసింది ఏ రవీంద్ర భారతిలో. మళ్ళీ మరి మరి ఎన్టీ రామారావు గారితో దీంట్లో ఎలా వచ్చారు? ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ ఏంటంటే ఆయనతో వేయలేదు. తీర్పు సినిమా వచ్చినప్పుడు యు విశ్వేశ్వరరావు గారు ఆ సినిమా విజయానికి కారకురాలు మద్దూరు విజయలక్ష్మి గారు కూడా ఉన్నారు అని చెప్పి, ఇంకా ఇక్కడికి వచ్చాక అప్పుడు ఇంకా నేను చిన్నపిల్ల, మ్యారేజ్ అవ్వలేదు, మ్యారేజ్ అవ్వలే ఆ సినిమా అప్పుడు అనేసరికి ఇంటికి ఫోన్ చేశారు యు విశ్వేశ్వరరావు గారు, చేయించారు. ఆయన చేయించినప్పుడు అమ్మ మరి ఇలాగా సన్మానం ఉంది అమ్మగారికి, ఎన్టీ రామారావు గారితో చేయిస్తారట అని. అయ్యో లేరండి అమ్మ వాళ్ళు అన్న. లేదు మీరు ఇమ్మీడియట్గా పిలిపించండి. అమ్మ వాళ్ళు అప్పుడు ఎక్కడ రాజమండ్రి వెళ్ళారు మా బాబాయ్ గారింటికి. వెళ్ళినప్పుడు ఇంకా ఏం చేయాలి, అప్పటికే నాకు ఇంకా అంత ఈ పోస్టర్లు ఇవి అనుభవాలు లేవు. అప్పుడు ఇంక వేరే వాళ్ళని అడిగితే ఇవి చేయండి, ట్రంకాలు చేయండి అని. అప్పుడు ఈ ఫోన్లు ఎక్కడ ఉన్నాయి, అవును ట్రంకాలు చేయండి అంటే అప్పుడు ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్, మెయిన్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి ట్రంకాలు చేసి మాట్లాడారు అమ్మతో, ఇలా రావాలి ఇమీడియట్ గా మీరు అని చెప్పండి. రాజమండ్రి నుంచి పరిగెత్తుకొచ్చింది అమ్మ. వచ్చి ఎన్టీఆర్ గారి చేతుల మీద సన్మానం చేసింది. కానీ అప్పటికి నేను ఆయన అన్నగారు అని ఏంటంటే చిన్న పెద్ద మనందరికి అన్నగారు అనడమే, పార్టీ పెట్టిన తర్వాత మనకు అన్నగారు అనడం అన్నది బాగా అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, సన్మానం చేశారు. నెక్స్ట్ అమ్మ తెలుగు మహాసభలు మనకి ఫస్ట్ ప్రపంచ తెలుగు మహాసభలు అన్నది ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఆ టైంలో అమ్మ కన్యాసులు కొనేసింది. అప్పుడు అమ్మ వేస్తున్నప్పుడే ఎన్టీఆర్ గారు వచ్చారు ఆ టైంలో మధ్యలో. అదొకటి అనుభవం. నెక్స్ట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే అన్నగారిని ఎన్టీఆర్ని అన్నగారు అని పిలుస్తామని నేను ఎప్పుడు అనుకోలేదు. అని ఆయనది ఏంటంటే ఆడపడుచు సినిమా చూశాను. ఆడపడుచు చూసిన దగ్గర నుంచి అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఎలా ఉండేది ఆ పాటలో ఉంది చూసాను. ఆడపడుచు కాకపోతే ఏంటంటే ఆయనకన్నా చాలా చిన్నపిల్లలమే. కాకపోతే ఏంటంటే అన్న పదం నాకు చాలా ఇష్టం. ఆయన ఇంకా అమ్మతో పాటు మేమందరం కూడా అన్న 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 అంతే. ఇప్పటికే అదే మాట మాట్లాడతాం. అన్న అంటే ఆయనే ఆయనే గుర్తొస్తారు, అన్నగారు అంటారు. ఇప్పటికీ అందరూ కూడా ఎన్టీ రామారావు గారు అనడం కంటే అన్నగారు అంటారు. అన్నగారు అంటే ఆయనే అని అర్థం. ఇంకోటి ఆయనతో బ్లెస్సింగ్ తీసుకున్నామంటే నాకు ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం, నా లైఫ్ లో పెద్ద ఆయన అమ్మ నాన్న తర్వాత కాళ్ళకి దండం పెట్టింది ఆయనకి. నేను అన్నగారి కాళ్ళకు దండం పెడితే గాడ్ బ్లెస్ యూ అని చెయ్యి ఇలా పెట్టేవారు. అవును, ఒక రకమైన వైబ్రేషన్ వచ్చేది. చేతిలో ఏముందో తెలియదు కానీ చెయ్యి తల మీద వేయగానే ఒక రకమైన అనేవాళ్ళు. వేళ్లలో ఉండేది, బలంగా వేసేవారు చెయ్యి కూడా. ఆ మంచి అనుభూతి ఉండేది ఆయనతో. అది నాకు కూడా ఉంది అనుబంధం. మరి నువ్వు కూడా తిరిగా కదా, ఆయనతో పాటు ఉన్నాను కదా, అందుకనేసి. ఇంకా ఆయనతో అది ఇప్పటికీ మర్చిపోలేను నేను. నా మనవరాలకు చెప్పుకుంటాను నేను ఆయన దీవెన. నువ్వు అందరినీ చూసావు, మాకు చూడడానికి లేదా అంటే ఇవన్నీ మధురానుభూతులమ్మా, మధురానుభూతులు. మరి నెక్స్ట్ ఇంకోటి, ఆయనతో సారా ఉద్యమం అయింది. సారా ఉద్యమంలో అప్పుడు అన్ని జిల్లాలు తిరిగాం. సారా ఉద్యమం అప్పుడు ఆయనతో పాటు అన్ని జిల్లాలను తిరిగాం. మాకు ఒక భోగి వేశారు ట్రైన్, ఆ టైంలో వెళ్ళాము, ఆయనతో తిరిగాము. ఎక్కడికైనా చిన్న చిన్న పల్లెల్లో కూడా ట్రాక్ మీద అడ్డం పెట్టేసేవాళ్ళు. అవును, అసలు ఆగే పరిస్థితి కాదు ఆ స్టేజ్. ఆయన ఒక మూమెంట్ లో చూసి మీరెవరు తమరు దిగకండి, తమరు అనేవారు ఆయన. తమరు పోయే వరకు తమరు తమరు మీరు అని అండి అండి గౌరవం అంటే చిన్న పెద్దవాళ్ళు అనేది ఏం లేదు, తమరే. అవును. అయితే ఇంకా ప్రతి స్టేషన్ లో ఆపేవారు, వారు దిగద్దు, వారిని అలానే ఉండనివ్వండి, మమ్మల్ని దిగనివ్వద్దని అన్నారు. ఆడపిల్లలు చిన్నపిల్లలని భోగిలోంచి మేము దిగేవాళ్ళం కాదు, అలానే ఉన్నాం. నెక్స్ట్ ఆయనతో బస్లో కూడా ఆయనతో మేము
మా కోసం బస్సు వేశారు. ఇంపార్టెంట్ వాళ్ళందరం ఆయనతో బస్సులో ట్రావెల్ చేసాం. మన తెలంగాణ జిల్లాలన్నీ తిరిగాం. అప్పుడు కూడా ఆ రష్, అంత రష్ ఉండేది. ఆ రష్లోంచి మేము దిగలేకపోయాం. మళ్ళీ రాలేకపోయాం. ఆయన అంటే జీపులో వెళ్ళిపోయేవారు, మేము అందుకోలేకపోయాము. ఆ బస్సులోంచి కూడా మమ్మల్ని దిగొద్దన్నారు. బస్సులోనే కూర్చుంటారు. ఆయన జాగ్రత్తలు చెప్పేవారు, జాగ్రత్తలు తీసుకునేవారు. జాగ్రత్తలు తీసుకునేవారు. నెక్స్ట్ ఏంటంటే గాంధీ కన్నా ఎక్కువ తిరిగిన అనుభూతి ఉంది మాకు. అప్పట్లో గాంధీకి మేము చూడలేదు, అవును, కానీ అంతకన్నా ఎక్కువ తిరిగిన అనుభూతి ఇంత వచ్చింది మా అన్నగారితో. సరే వరంగల్ వచ్చాము. వరంగల్ వచ్చినప్పుడు డాక్టర్ కల్పన, నువ్వు పేరు విని ఉంటావు, వరంగల్లో ఎంపీ. నేను అంత ఐడియా లేదు నాకు. అక్కడ భోజనాలు అరేంజ్ చేశారు. భోజనాలు అరేంజ్ చేసినప్పుడు ఆయనకి అన్ని బస్సులో ఎక్కించారు, మంచి ఫుడ్డే. మా వరకు వచ్చేసరికి మాకు మంచి ఫుడ్ ఇవ్వలేదు. మేము కిందకి దిగాం కదా, మాకు మంచి ఫుడ్ ఇవ్వలేదు. ఏదో పులిహోర ఏవో ఇచ్చారు, పెరుగను. అవి అందరూ చూసి పారేసాను. అది ఆయన కోపం వచ్చింది. ఆయన తినకుండా కూడా బస్సు స్టార్ట్ చేయించారు. అమ్మో, పెద్ద ఆయన స్టార్ట్ చేశారు బస్సు, రమ్మంటున్నారని చెప్పి పరువు తినకుండా అన్నీ తినేవాళ్ళు కూడా పక్కన పడేస్తే బాగుండలేదని మంచి బస్సు ఎక్కాం. అంత కేర్ తీసుకున్నాం. అవును అవును, మా విషయం నాకు బాగా గుర్తు. ఆయనతో పాటు కూర్చొని తిన్నప్పుడు కూడా జాగ్రత్తగా తినండి, కింద పడేయకుండా, ఒలుపుకోకూడదు, వంపకూడదు, అన్నం పరబ్రహ్మ స్వరూపం, వదిలేయకూడదు. నాకు అవన్నీ గుర్తు. నాకు మనము మాట్లాడుకుంటుంటే చాలా విషయాలు అక్క. మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. నాకు అదేంటంటే, అది స్వామి సాని ఏదో పేరు చెప్పారు కదా, అదేంటి అసలు? అది అడుగుదాం. అది స్వామి సాని అని చెప్పి అది పరకాయ ప్రవేశంతో చేశారు. అది ఆయన స్క్రిప్ట్ గమ్మత్తుగా రాశారు, కానీ ఆ సబ్జెక్టు నేను మర్చిపోయాను. కానీ పరకాయ ప్రవేశం అన్నది మాత్రం గుర్తుంది అంతే. అంటే అటు స్వామి ఈవిడ దేహం ఆయన దాంట్లోకి వెళ్ళడం, ఆ స్వామి దేహం వచ్చి హీరోయిన్ తన దేహంలోకి రావడం, అలా డైరెక్షన్ చాలా గమ్మత్తుగా చేసింది అమ్మ ఆ డైరెక్షన్. కానీ దానికి చాలా మంచి పేరు వచ్చింది, స్వామి సాని. అదే పేరు డిఫరెంట్ గా ఉంది కదా చాలా. అది సబ్జెక్ట్ నేను మర్చిపోయాను. పరకాయ ప్రవేశం అన్నది మనకి అప్పుడు ఈ చాలా సినిమాల్లో వచ్చేవి, జానపద సినిమాల్లో. జానపద సినిమా ఇప్పుడు ఇంచుమించు ఇది కూడా కొంచెం జానపద ఇదిలోనే వస్తుంది, కానీ పూర్తిగా పద్యాలు గిద్యాలు లేవు ఇందులో, లేకుండా మొత్తం స్క్రిప్టే. ఓకే, నేను చెప్తుంటే నాకు ఒక కథ గుర్తుకొస్తుంది అక్క. చదివాను, ఈ మధ్యనే చదివాను. ఆ కథలో ఏంటంటే, ఈ పక్కన స్వామీజీలు అంతా ఉంటారు అక్కడ, వీళ్ళంతా తపస్సు చేసుకునే స్వామీలు అనమాట. వాళ్ళంతా ఒక సత్సంగం ఉంటుంది అక్కడ. ఈ పక్కన ఏమంటే వీళ్ళది వైశ్యాస్ వాటిక అంటారు కదా, వాళ్ళది. అయితే ఇక్కడ ఏమయ్యేదంటే, ఈ వచ్చిన వాళ్ళందరూ అక్కడ స్వామి దగ్గరికి వెళ్ళేవారు. వచ్చితూ వీళ్ళని వేసేళ్ళని చూసుకుంటే, అబ్బా ఈ పక్కనే ఇది ఉంది అని విసుక్కునేవారు అనమాట అందరూ. అయితే అక్కడ ఒక స్వామి ఉన్నారన్నమాట. ఆ స్వామి ఏంటంటే, ఆయన ఎప్పుడు సత్సంగా చెప్తూనే ఉండేవారు, కానీ ఆయన అంతసేపు ఆ వచ్చే పోయే వాళ్ళతో ఆయన కొంచెం డిస్టర్బ్ గా ఫీల్ అయ్యేవారు. ఆమె అలా ఏంటి అసలు ఇలా అనేసి. ఈమె ఏం చేసేది, స్వాములు సత్సంగా చెప్తున్నారు కదా, సత్సంగాన్ని ఆమె మనసులో మననం చేసుకున్నదట. ఎంత బాగుంది వాళ్ళ జీవితము, సత్సంగం అలా జరుగుతుంది కదా, ఎంత బాగుంది అని ఆమె ఆలోచించుకునేదట. ఆ తర్వాత ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోతే ఇద్దరు వెళ్తున్నప్పుడు యమభట్లు వచ్చి స్వామిని తీసుకెళ్లారు. స్వర్గలోక దేవతలు వచ్చి ఈమెను తీసుకెళ్లారు. అప్పుడు స్వామి అడిగారట ఆయన, అదేంటి ఆమె వేస్తే కదా, ఆమెను మీరు స్వర్గానికి తీసుకెళ్ళడం ఏంటి, నన్ను నరకానికి తీసుకెళ్ళడం ఏంటి అని అడిగారట. అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారట, యమభట్లు చెప్పారట, బాబు నువ్వు నీ సత్సంగంలోనే ఉన్నావు, కానీ నీ మనసు అంతా అక్కడ ఉంది, ఆమె దగ్గర ఉంది నీకు. కానీ ఆమె చేసే పని తప్పైనా సరే తన వృత్తి చేసుకుంటూనే నీ సత్సంగం గురించి ఆమె ఆలోచించింది కాబట్టి ఆమె స్వర్గానికి వెళ్తుంది అని. అంటే సాని స్వామి అంటే నాకు ఇది గుర్తు. ఇప్పుడు నువ్వు అన్న యమభట్టుడు, ఆ యమభట్టుడు క్యారెక్టర్ కూడా ఇందులో ఉంది. ఆ యమభట్టుడు వచ్చే పరకాయ ప్రవేశం చేయడమో ఏదో ఉంది, గమ్మత్తుగా ఉంది. అది అమ్మ చేసింది, అది చాలా టాప్ అయింది. అలాంటిది ఇప్పుడు సినిమా తీస్తే బాగుంటుందేమో, డిఫరెంట్ గా ఉంటుందేమో. రాసేవాళ్ళు ఉండాలి మనకి. అప్పుడు ఆయన చాలా బాగా రాశాడు. ఎందుకంటే ఆ చిన్న లైన్ తీసుకుంటే మనం దాన్ని డెవలప్ చేసుకొని రాసుకోవచ్చు. అక్క, మరి అమ్మకి చాలా అవార్డ్స్ వచ్చుంటాయి, అవార్డులు రివార్డులు చాలా. మరి అమ్మకు వచ్చిన అవార్డ్స్ చెప్పండి అక్క. అమ్మకు వచ్చిన అవార్డ్స్ చాలా ఉన్నాయి, లెక్కలేనన్ని ఉన్నాయి, ఉండేవి. అమ్మకి ఆఖరికి సూర్యకాంతం గారు అవార్డు కూడా వచ్చు అమ్మకి.
అది వచ్చింది. ఇంకేమో చాలా ఉన్నాయమ్మా, కప్పులు అవి చాలా ఉన్నాయి, కానీ అవన్నీ మేము గుర్తు పెట్టుకోలేదు. ఉన్నంత వరకు మీరు అప్పటికి గుర్తు పెట్టుకొని రక్షిస్తూ అమ్మ గురించిన విషయాలు చాలా తెలుసుకుంటూ చెప్తున్నారు. మరి అమ్మ డైరెక్షన్ గానీ సినిమా నాటక రంగంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? అమ్మ మొత్తం రంగస్థలం గాని రేడియో గాని 40 సంవత్సరాలు అమ్మ. చాలా పెద్ద. డైరెక్షన్ చేత్తో పట్టుకున్నది 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు డైరెక్షన్ ఫీల్డ్ లో అమ్మ సినిమాకి వెళ్ళినా సరే నాటక రంగాన్ని వదిలిపెట్టలేదు. నాటక రంగాన్ని సినిమాది కాకపోయినా ఇంకోటి నేను చెప్తున్నా, రాజకీయంగా 83లో వచ్చింది. రాజకీయానికి రాకముందు కూడా సోషల్ వర్క్ చేసేది. సోషల్ వర్క్ చేస్తూ కూడా రంగస్థలాన్ని ఆవిడ పట్టుకుంది. ఇలా మొదలుకున్నా సోషల్ వర్క్ లో అమ్మకి మహిళా లిటిల్ థియేటర్ అని ఉంది, అందులో మహిళా వింగ్ ఒకటి పెట్టుకుంది. ఆ మహిళా వింగ్ లో మహిళా ఫుడ్ ప్రోడక్ట్ అని చెప్పి లిటిల్ థియేటర్ మహిళా ఫుడ్ ప్రోడక్ట్ అని ఒక ఇది పెట్టింది. అందులో పికిల్స్, కారపళ్ళు అన్ని కూడా చేసి శిక్షణ ఇది కూడా పెట్టింది. అందులో వాళ్ళకి ఒక ఆధారం లభిస్తుంది కదా, ఒక ఆధారం లభిస్తుంది అని చెప్పి కొంతమంది లేడీస్ కోసం శిక్షణ ఇది కూడా పెట్టింది. అలా చేసి కొంతమందికి ఉపాధి కూడా కల్పించింది. అలా అంటే రాజకీయాల్లోకి రాకముందే అప్పట్లో కాంగ్రెస్ లోకి రమ్మన్నారు, లక్ష్మీదేవి గారు వాళ్ళు ఉండేవాళ్ళు, రమ్మన్నారు, రానని చెప్పింది. కానీ అన్నగారు పార్టీ పెట్టాక మరి ఇందులోకి అమ్మ రావడం జరిగింది. అలానే ఇంకా కార్పొరేషన్ వచ్చేసరికి 86లో అన్నగారు పిలిచి కార్పొరేటర్గా కంటెస్ట్ చేయమన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం. సరే చేసింది. 85, 86 అనుకుంటా, 85, 86 ఎలక్షన్ అయ్యాయి. అందరూ ఓడిపోతుంది అన్నారు. సనత్ నగర్లో ఏకైక మహిళ కార్పొరేటర్గా గెలిచింది. అప్పుడు అమ్మకు కూడా టికెట్ రాకుండా చేయాలని చెప్పి ఒక 2-3 ట్రై చేశారు, కానీ నో అని చెప్పి. అంటే ఆ రోజుల్లో కూడా కాంట్రవర్సీలు రాజకీయాలు ఇక్కడ కూడా ఉండేది. ఆ రోజులో బాబు గారు అన్నగారు కూడా నో, ఆవిడకే ఇవ్వాలి బీఫామ్ అని చెప్పి 5 నిమిషాలు ఉందనిగా కూడా అమ్మని పరుగు తీయించారు. ఆ రోజుల్లో ఇంకోటి ఏంటంటే మనకి సమర్థత ఉన్న వాళ్ళు, మంచి వాళ్ళు, సేవ చేయగలిగే మనస్తత్వం ఉన్న వాళ్ళనే ఎక్కువ ఎంచుకునేవారు కదా. ఎంచుకునేవారు. దానికి కూడా నేను చెప్తా, ఇప్పుడు ఈ రాజకీయ రంగంలో అమ్మ ఈ రోజు ఇంత ఇదైందంటే చిన్న తమ్ముడు బలవంతం. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ, నువ్వు వాళ్ళు పిలిచి కంటెస్ట్ చేయమన్నారు కాబట్టి నువ్వు చెయ్యి అని చెప్పి చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు వాళ్ళిద్దరూ అమ్మకి కుడి భుజం ఎడం భుజంగా ఉండి కంటెస్ట్ చేసి ఆ టైంలోనే ఈ వీరగంధం సుబ్బారావు వచ్చాడు. వీరగంధం వెంకట సుబ్బారావు ప్రచారానికి చూసాను, నేను ఉన్నాను. అమ్మకి కంటెస్ట్ చేసినప్పుడు ప్రచారానికి వచ్చాడు. ఆ టైంలో అమ్మకి పరిచయం అయ్యారు. ఆ టైంలో ఇంక ఇంటికి రావడం. లక్ష్మీ పార్వతి గారు మీకు బాగా తెలుసు కదా? తెలుసు. ఎందుకంటే నాకు తెలుసు, మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఎలా తెలుసు? మాతో పాటు ఇలా కింద పడుకునేది. నా ఆచారంలో రానివ్వకపోతే అమ్మని తీసుకెళ్ళాలని చూస్తుంది. అప్పుడు అంజారావు గారు అని ఉండేవారు. అమ్మని రమ్మంటే నేను రాలేనమ్మా, నాకు పని ఉంది, బేబీని తీసుకెళ్తాను. తను వస్తానంటే తీసుకెళ్ళు, నాకు అభ్యంతరం. నన్ను అడిగింది ఏంటి అంటే, ఇంకా నాన్నగారు ఉన్నారు, వెళ్ళు బేబీ అన్నారు. అనేసరికి ఇంకా ఆమెను తీసుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళింది మద్దూరు విజయలక్ష్మి గారు అమ్మాయి అని, వారు నాకు తెలుసు ఆయన. అలాగా వెళ్ళాము. తర్వాత కూడా ఇంకా పెళ్లి చేసుకున్నాక కూడా మేము వెళ్ళొద్దు అనుకున్నాం. తర్వాత ఈ కథ అంతా అయిపోయిన తర్వాత చేసుకున్నారు. మా ఇంటికి ఆవిడ రావడం, ఇంట్లో నుంచి కథలు నడిపించడం అన్ని. మీ ఇంటి దగ్గర ఉండేవారు? మా ఇంటి దగ్గర హైదరాబాద్ వచ్చిందంటే మా ఇంట్లోనే ఉండేది. మా ఇంట్లోనే. ఆమె పిహెచ్డి చేసినప్పుడు తెలుగు యూనివర్సిటీ, ఇది ఉస్మానియా యూనివర్సిటీ చూపించమంటే నేనే తీసుకెళ్ళి చూపించాను తార్నాక. మరి ఆవిడ ఎన్టీ రామారావు గారిని చేసుకున్నాక మళ్ళీ మీతో ఎక్కువగా అలాగే ఉన్నారా? లేదు, ఎందుకంటే చేసుకోకముందు అమ్మ వాళ్ళు కొన్ని నిజాలు చెప్పారు. కొన్ని నిజాలు చెప్పేసరికి కోపం వచ్చింది. కోపం వచ్చి మాట్లాడడం మానేసింది. అమ్మ మీద చాలా కోపం వచ్చింది. అమ్మ నాన్నగారు మీరే ఆదరించారు కదా మరి అప్పుడు? ఆదరించింది మనమే, కానీ చాలా కోపం వచ్చింది. ఉన్న వాస్తవాలు చెప్పినందుకు కోపం వచ్చింది. సరే, ఇంకా అన్నగారు పోయేటప్పుడు మేలో ఆయన బర్త్డే కదా, విషెస్ చెప్పడానికని వెళ్ళాం. నేను ఇంటికి వెళ్ళాను. నేను ఒక్కదాన్ని వెళ్ళా ఆ రోజు. అమ్మ రాలేదు.
నేనే ఎప్పుడూ అమ్మ నేను కలిసి వెళ్ళేవాళ్ళం. ఇంకోటి చెప్తున్నాను, దీనికి ముందు 87, 88లో, 89 అంతవరకు నేను ఆయనకి అమ్మ కూతురు కింద తెలీదు. ఆ టైంలో అమ్మ నేను ఇద్దరం కలిసి వెళ్ళాము. మామూలుగా ఏదో వెళ్ళి వచ్చేసేదాన్ని. ఆయన ఆ రోజు పెద్ద ఆయన హ్యాపీగా ఉన్నారు. ఆయన చాలా హ్యాపీగా ఉండేసరికి అమ్మ మీద నేను ఉంటే అమ్మ పిలిచి నా పెద్ద బిడ్డ అన్నగారు అంది అమ్మ. ఓ ఆయన పొంగిపోయారు. పొంగిపోయేసరికి మన జనతా స్టూడియో ఉండేది, బాబీ తను ఫోటో తీశాడు. తీసి ఇంటికి పంపించే వరకు ఫోటో తీశారు అనుకోండి, నాకు తెలియదు. అప్పుడు ఫోటోలకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం కాదు. ఫోటో తీసి ఇంటికి పంపిస్తే అబ్బా ఫోటో కూడా తీసారా అనుకునేదా. మా ఫొటోస్ కూడా అలాగే మిస్ అయిపోయినాయి. అప్పుడు నేను ఇప్పుడు చెన్నారెడ్డి గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు మొదలుకొని ఎన్టీ రామారావు గారితో చాలా ఫొటోస్ ఉండేవి. కానీ ఆ తర్వాత చెన్నారెడ్డి గారి ఫోటో ఎవరో పంపించారు మాకు పోస్ట్ లో, అది తెలిసింది. ఎన్టీ రామారావు గారితో దిగిన ఫొటోస్ ఒకటో రెండో మాకు ఆ స్టూడియోలో దొరికితే తీసుకున్నాను నేనే వెళ్ళి. నాకు అదొక్కటి ముందు కాషాయ వస్త్రం అంటే ఆయన అంటే చాలా ఇష్టం. కాషాయ వస్త్రంతో ఉన్నది. ఆ టైంలో ఆ ఫోటో ఆయన బాబీ ఆయన తను తీసి పంపించే వరకు నాకు అదే ఫస్ట్ ఫోటో రాజకీయంగా నా దగ్గరికి వచ్చింది. అంతవరకు నాకు ఫోటోలు నేను పెద్ద పెట్టుకోలేదు. అంటే అప్పుడు ఫోటోలు దిగాలి అన్న తప్పని ఆలోచన ఉండేది కాదు. దేనికైనా వాళ్ళని పెద్దవాళ్ళు కదా మనం పిలిచేద్దాం, పెద్దవాళ్ళే వాళ్ళు ఎలా వస్తారు, వాళ్ళని పిలవచ్చో లేదో వెళ్ళొచ్చో లేదో అని వెనక్కి ఆగిపోయేవారు. అందులో ఇంకోటి ఏంటంటే రాజకీయంగా కూడా నేను అమ్మ ఫస్ట్, అమ్మ తర్వాత అమ్మ మళ్ళానే నేను దిగాను. దిగిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఒక వైబ్రేషన్, ఆయన అంటే చాలా ఇష్టం. సరే సరే, ఇప్పుడు ఇంకొక విషయం ఇప్పుడు మిస్ అయిపోతున్నాం మనం. అది మరి వెళ్ళానని చెప్పారు, అమ్మ లేకుండా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పెళ్ళైన తర్వాత వెళ్ళాను, బర్త్డే టైం అప్పుడు వెళ్ళాను. మా అబ్బాయిని తీసుకుని వెళ్ళాను. మా అబ్బాయిని తీసుకెళ్ళాక అది కూడా వెళ్ళాలా వద్దా అనుకుంటూ, దానికి ముందు 2-3 లేడీస్ నాతో ఉన్నారు. 3-4 తీసుకుని మా ఏరియా నుంచి తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. అది అమ్మ వెళ్ళండి, మనం ఒక కుటుంబ సభ్యులం వెళ్ళండి అంటే, ఆమె పెళ్లి చేసుకున్నాక చాలా రోజులు వెళ్ళలేం మేము. తర్వాత వెళ్ళండి అని చెప్పి అమ్మ అంది. అన్నాక వెళ్ళాం. మమ్మల్ని పరిచయం చేసింది. మద్దూరు విజయలక్ష్మి గారు అమ్మాయి మనోడని, వారు నాకు తెలుసు అని చెప్పి నా కొడుకుని ఆయన దగ్గరికి తీసుకున్నాం, భుజమ్మ చేసుకున్న ఆ ఫోటో ఇప్పటికి ఉంది నా దగ్గర. ఆ ఫోటో అది ఆయన దగ్గరికి. థర్డ్ టైము బర్త్డే రోజు వెళ్ళాం. అప్పుడు కూడా నేను ఫోటో తీసుకున్నాను. వెళ్ళాను. సరే ఇంక ఈమె రా బేబీ అని చెప్పి లోపలికి తీసుకెళ్ళింది. అమ్మాయికి పండించి పంపించు అన్నారు కదా, వంటని తీసుకెళ్ళింది. రూమ్లోకి తీసుకెళ్ళి మామిడి పళ్ళు ఇచ్చింది. ఇచ్చి అమ్మని క్షమాపణ చెప్పమని. నా అమ్మకి నేను ఎలా చెప్తాను క్షమాపణ చెప్పమని? నేను చెప్తాను అంటే మీ అమ్మగారిని క్షమాపణ చెప్పమని ఆవిడ అడిగారు? అడిగింది. ఎందుకని? ఎందుకంటే పెళ్లి చేసుకోవద్దని ఈవిడ చరిత్ర ఇదే అని చెప్పింది కదా, దాని మీద ఆమెకు కోపం. ఆ కోపంతో అమ్మని క్షమించమని నన్ను అడగమని బేబీ అన్నది. నా అమ్మకి నేను చెప్పలే, ఎందుకంటే నా అమ్మకి నేను రెచ్చగొట్టింది అవుతాను. నేను చెప్పలేదు. చెప్పకుండా అలా ఆవిడ పోయే వరకు కూడా ఈ విషయం నేను అమ్మకి చెప్పాను. మరి ఎప్పుడైనా కలిసారా మళ్ళీ మధ్యలో లక్ష్మీపార్వతి గారిని? లేదు. ఇక నాకు ఆమె ఎప్పుడైతే అటు ఇదైపోయిందో అప్పటి నుంచి నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు ఆమెతో కలవాలని. ఒకటి ఎదురు పడితే బేబీ అని చెప్పి పలకరిస్తుంది ఏమో, కానీ నేను ఎదురుపడినా, నాకు ఇష్టం లేదు. ఎప్పుడైతే ఆమె తప్పు పని చేసిందో నాకు ఇష్టం లేదు. తప్పు పని చేసింది అనుకుంటున్నారా? కాకపోతే ఆయనకు అండగా ఉందని చాలా మంది అంటున్నారు కదా. ఎన్టీ రామారావు గారికి ఆపద సమయంలో ఆయన ఒంట్లో బాగాలేనప్పుడు, సారీ ఆపదని కాదు, ఆయన చుట్టూ ఆయన కుటుంబం ఉంది. ఆయన సేవ చేయడానికి వెళ్ళారు. అదే మాట ఆ రోజు నేను అన్నా. లోపలికి తీసుకెళ్ళింది కదా అమ్మ, ఆయనకు సేవ చేయడానికి వెళ్ళాను అన్నారు కదా అమ్మ, ఇంకా రాజకీయాల్లోకి రాకుండా ఇంట్లో ఉండమంది అని చెప్పాను నేను ఆమెతో అని చెప్పొచ్చాను. అప్పుడు ఎలక్షన్ టైం కూడా, మరుసటి రోజునే ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేశారు. దాని మీద అమ్మని క్షమాపణ అడగమంది. ఎందుకు అడుగుతాం? అప్పుడు ఆత్మాభిమానం ఎక్కువ ఉండేది చాలా మందికి. అందులో అమ్మ అసలు మాట పడదు, ఒకళ్ళని తొందరపడి అందు తనం పడదు. నాకు ఆవిడతో అనుబంధం ఉంది నేను, ఎందుకంటే ఆవిడ చేత్తో అన్నం తిన్నాను నేను, అది నాకు బాగా గుర్తుంది. అమ్మగారు అమ్మ దగ్గర నాకు అమ్మ అని పిలిచే చనువు ఉంది. నాన్నగారు, అమ్మ, అన్నయ్య. మరి అలాగే మీ తమ్ముళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవారు? తమ్ముళ్ళు కూడా అమ్మకి ఇదిగానే ఉండారు. అప్పుడు తమ్ముళ్ళు చదువుకునే వాళ్ళు, తర్వాత ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయాయి.
శేషగిరి అన్నయ్య చాలా నాటకాన్ని నడిపించారండి. శేషు నాటకాల్లో కనిపించారు. శేషు నేను కలిసి ఒక డైరెక్షన్ కూడా చేశారు కదా అన్నయ్య, డైరెక్షన్ కూడా చేశారు, కో డైరెక్టర్ ఏదో చేశాడు. తర్వాత ఇంకా తను జర్నలిస్ట్ గా సెట్ అయిపోయాడు. చిన్న తమ్ముడు చిన్నప్పుడు ఏదో వేసాడు కానీ ఈ స్వామి శాన్ దాంట్లో ఒకటేసాడు, ఇంకోటి పాండవుల మెట్ట అన్న దాంట్లో ఒకటేసాడు. తను కూడా ఆర్టిస్ట్ గా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. కాకపోతే శేషన్నయ్య జర్నలిస్ట్ గా అన్నది సెట్ అయిపోయాడు. తనకి ఏంటంటే దాని మీద తను పోయే వరకు కూడా మనం ఒకటి మంచి ప్లే వెయ్యాలి అమ్మ పేరు మీద వెయ్యాలి చెయ్యాలని అమ్మ పేరు మీద మీరు అవార్డు కూడా ఇస్తున్నట్టు విన్నాను నేను. ఇచ్చాము, జమునా రాయలకి ఇచ్చాము, అలా 3-4 అమ్మ పేరు మీద ఇచ్చాము, 5-6 ఇచ్చాము అలాగా లేడీ ఆర్టిస్ట్కి. ఒక సమావేశానికి గుమ్మడి గోపాలకృష్ణ గారు వచ్చారు, ఆయనతో ఇప్పించాము. ఆ రోజే మమ్మల్ని చూసి మీరు మాకన్నా చిన్న పిల్లలు మాకన్నా పెద్దవాళ్ళ కనబడుతున్నారేంటి అని అడిగాడు ఆయన. నవ్వేసి ఊరుకున్నాం, ఇంకేం చెప్తాము ఆయన. అది అయితే ఇంకోటి, అమ్మ ఇంత ఇదిగా పచ్చళ్ళు పెట్టేటప్పుడు కూడా మహిళా వింగ్ లో ఫుడ్ ప్రొడక్ట్ అని పెట్టినప్పుడు మన రామోజీరావు గారిది లేదు, ప్రియా పచ్చళ్ళు లేవు అప్పుడు, అమ్మదే ఫస్ట్. ఆ టైంలో అందులో ఒక ఆయన వచ్చి అమ్మ పచ్చళ్ళు టేస్ట్ చేశాడు, తర్వాత ప్రియా పచ్చళ్ళు పెట్టారు. ఆ టైంలో అమ్మ పెద్ద బిజినెస్. ఆ రోజుల్లో ధైర్యం చేసి పెట్టిన వాళ్ళే కొంచెం ముందుకెళ్ళారు. కాబట్టి దాన్ని ఎందుకు డెవలప్ చేయలేదు మీరు ఎవరు కూడా? నేను పెళ్ళై బయటకు వచ్చేసాను. పెళ్ళైన తర్వాత ఇంకా అమ్మమ్మ కూడా పోయారు, అమ్మకి సహకరించే వాళ్ళు లేరు. అదే కానీ ఒక ఎలా అంటే ఆమె చాలా కష్టపడి పైకి వచ్చారు. అమ్మ కష్టపడి పైకి వచ్చారు. అప్పటికప్పుడు సడన్ గా మెట్లు ఎగురు దూకిని కాదు, అవి కాదు, కష్టపడి ఒక్కొక్క మెట్లు ఎక్కుతూ పైకి వచ్చారు. తను ఒక ఆదర్శ మహిళగా నిలబడ్డారు, ఒక మంచి యాక్టర్ గా, మంచి మనిషిగా, మంచి రాజకీయవేత్తగా ధైర్యంగా ముందుకెళ్ళి ఎవరికైనా కష్టం అంటే అడిగే విధంగా. తనకంటూ ఏమో సంపాదించుకోలేదు, నాకు తెలిసిన ఏం సంపాదించుకోలేదు. ఎవరి కోసమో బాగా బాధపడ్డారే తప్పించి తన కోసం అంటే ఏం చేసుకో, సొంత లాభం కొంత మానుకుంటారు, కాదు మొత్తం లాభాన్ని వదిలేసుకొని ఆవిడ కష్టపడ్డారు. నాకు పిల్లలకు కూడా ఏమి చేయలేదు, పిల్లలకు కూడా. కానీ పిల్లలకి ఏమి చేయకపోయినా పిల్లలు తిట్టట్లేదు, పిల్లలు అది సంతోషం. మాకున్న మంచి అనుభవం ఏంటంటే ఫలానా మద్దూరు విజయలక్ష్మి పిల్లలు అన్న పేరు సార్థకం చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అమ్మ డైరెక్షన్ లో నేను కూడా వేశాను. టీవీలో పర్యవసానం అని చెప్పి మన మార్నింగ్ టెలిస్కూల్ వస్తుంది కదా, అందులో వేశాను అమ్మ డైరెక్షన్. అప్పుడు శైలజ యార్లగడ్డ గారు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు. అమ్మ అంటే చాలా ఇష్టపడి. అవును, ఎందుకంటే ఆవిడ డైరెక్షన్ లో నేను చాలా కార్యక్రమాలు చేశాను. ఎందుకంటే నేను అప్పుడు ఆ రోజుల్లో నేను అక్కడ మంచి బ్యాలెన్స్ కానీ లేకపోతే వాయిస్ చెప్పడం కానీ సాంగ్స్ కంపోజింగ్ కానీ టెలిస్కూల్లో చేశాను, దూరదర్శన్ లో ఇంకోటి ఆల్ లేడీస్ ప్లే ఒకటి ఇచ్చారు. ఆల్ లేడీస్ ప్లే నేను ఇంకొక అమ్మాయి, ఆమె ఇప్పుడు కూడా వస్తుంది, రాజేశ్వరి, అవును, కళ్ళు రాజశ్రీ, ఇంకొక రాజశ్రీ ఇప్పుడు కూడా వస్తుంది. అవునవును, ఇప్పుడు కూడా వస్తున్నారు వాళ్ళు. మేమందరం కలిసి అప్పుడు వేసాము. అప్పుడు శృతి గారు వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ కూడా చేసేవారు అప్పుడు నాటకాలు. అమ్మ దాంట్లో వాళ్ళు వేయలేదు అప్పుడు. కాకపోతే ఇంకా మేము అలా అమ్మ డైరెక్షన్లో వేసాం. తర్వాత అమ్మ ఏం చేసిందంటే నన్ను ఆర్టిస్ట్ గా చేయాలని పుణ్యస్థల్లో స్టూడెంట్స్ కింద వేయించింది. మీరు ఇప్పుడు అదే కదా కొనసాగిస్తున్నారు, మీరు అది కొనసాగిస్తూ మీ అంటే వారసత్వాన్ని అక్కడ వదిలేయలేదు, మీ దగ్గర తీసుకొచ్చారు. మీ తర్వాత మీ అమ్మాయికి అప్పచెప్పారు. మీరు ఇలా నాటక రంగం చేస్తూ ఇంకా ఏమన్నా చెయ్యాలి అనుకుంటున్నాం కానీ సరైన సహకారం లేదు మాకు. తప్పకుండా, ఎందుకంటే ఈ సహకారం గురించి ఇప్పుడు అడగాల్సిన పరిస్థితి వచ్చింది అందరు. ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు ఏంటంటే ఆత్మాభిమానంతో వెనక్కుండిపోతున్నారు. అది కాదు మెయిన్. ఎందుకంటే కళాకారులకి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఆదుకోవడానికి కొన్ని సంస్థలు అనేవి ఏర్పడాలి గవర్నమెంట్ తరఫు నుంచి, నేను కూడా అనుకుంటున్నాను. ఇంకోటి నేను చిన్న ఇది చెప్తాను. అమ్మ పోయినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది. అమ్మ పోయినప్పుడు లాస్ట్ కొన ప్రాణంతో ఉన్నప్పుడు బెంగళూరు పద్మ వచ్చింది, తెలియగానే వచ్చింది. తను వచ్చింది, ఆంటీ నేను వచ్చాను కళ్ళు తెరిచి చూసింది.
అప్పుడు కోమాలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇంటికి ఇంకా 3 డేసే టైం ఉందని ఇంటికి తీసుకెళ్ళిపోమంటే దానికి ముందు ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సన్మానం చేయించారు మన రమణాచారి గారు. ఉగాది పురస్కారాలు ఇవన్నీ చాలా ఇచ్చారు. కానీ తర్వాత రమణాచారి గారితోనూ సన్మానం చేయించారు రమణాచారి గారు అమ్మని. అప్పటికే అమ్మ కొంచెం నడవలేకపోతుంది, కానీ పట్టుకుని తీసుకెళ్లారు, చేయించారు. ఆ సన్మానం చేసిన మరుసటి రోజునే అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. ఇంకా అమ్మాయి ఈవిడ ఎక్కువ ఇది లేదు, మా చిన్న తమ్ముడే అంతా, ఇంకా 3 డేస్ కన్నా ఇది లేదు, మీ ఇష్టం, ఉంచితే హాస్పిటల్ లేదంటే ఇంటికి తీసుకెళ్ళిపోవడం బెటర్ అని చెప్పంటే ఇంటికి తీసుకొచ్చేసాం. ఇంక లాస్ట్ ఇంకా బెంగళూరు పద్మ తెలుసుకుని వచ్చింది. పోయిన తర్వాత సుమిత్ర వచ్చింది. ఆర్టిస్ట్లో వాళ్ళిద్దరే వచ్చి చూశారు. ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యిండు కూడా ఆవిడని చూడడానికి ఒక్కళ్ళు రాలేదు. సినిమా రంగం నుంచి కూడా ఎవరు రాలేదు. ఒక్క సినిమా రంగం నుంచి అంటే మా అసోసియేషన్లో అమ్మ పేరు ఎన్రోల్ అయ్యింది. ఆ టైంలో మురళీమోహన్ గారు ఏం చేశారంటే అమ్మ పోయిందని తెలిసి వాళ్ళు మా నుంచి 7,500 7,000 ఎంతో పంపించారు. శివాజీ రాజా గారితో చెప్పి పంపించారు. ఆ అమ్మ నేను తమ్ముడితో మాట్లాడారు మురళీమోహన్ గారు. అత్తయ్య అత్తయ్య అని పిలిచేవారు అమ్మని. ఎందుకంటే ఇదెక్కడ న్యాయంలో మరి ప్రభాతల్లి అంటే ఆయనకి అత్తగారు కదా, అప్పటి నుంచి అత్తయ్య అని పిలిచేవారు అమ్మని. అప్పుడు నేను ఉండట్లేదమ్మా, తమ్ముడితో చెప్పారు, నేను ఇలా బయటకు అవుట్ ఆఫ్ స్టేషన్, నేను ఇలా పంపిస్తున్నాను తీసుకోండి అని చెప్పారు. ఫోన్ చేసి మురళీమోహన్ గారు చాలా మంచి మనిషి, చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఇప్పటికి అలాగే ఉన్నారు ఆయన. ఇప్పుడు ఎందుకంటే అదే క్రమశిక్షణతో పాటు మనసు ఉన్న వ్యక్తి, ఎక్కడ భేషజాలకు వెళ్లకుండా, అలాగే కాంట్రవర్సీలు అవి పట్టి వాటి జోలికి వెళ్లకుండా తన అంటూ ఒక ప్రపంచం నిర్మించుకొని ఒకరికి ఆదర్శంగానే ఉన్నారు ఆయన. మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి. అంతే. మాకు అమ్మ పోయినప్పుడు వచ్చింది వీళ్ళు ముగ్గురు అంతే. ఆర్టిస్టులో ఎంతమంది ఉన్నారు, ఎవ్వరూ రాలేదమ్మా. ఆమె శిష్యులే చాలా మంది ఉన్నారు కదా, ఉన్నారు, ఎవ్వరూ రాలే. కృష్ణవేణికి ఫోన్ చేస్తే కృష్ణవేణి కూడా స్పందన ఇవ్వలేదు. మరి అమ్మ దగ్గర నేర్చుకుంది, అటువంటిది స్పందన రాలేదు ఎవరి దగ్గర నుంచి. ఇటు రాజకీయం నుంచి కూడా ఎవరు రాలే. ఒక్క బాబు గారు మాత్రం ఆ రోజు పాదయాత్ర మొదలు అనంతపూర్ నుంచి, ఆ రోజు అమ్మ పోయిందని తెలియగానే అక్కడి నుంచి పేపర్కి ఇచ్చి కండోలెన్స్ తెలిపారు, నేను రాలేకపోతున్నాను అని చెప్పి పేపర్లో వేయించారు. బాబు గారు మాత్రం. ఇంకా రాజకీయ నాయకులు కానీ ఆర్టిస్టులు కానీ ఎవరు రాలే. ఆ విషయంలో మేము చాలా బాధపడుతున్నాను. నేను ఆ విషయంలో బాధపడడానికి ఏం లేదమ్మా, పరిస్థితులు అంతే, ఏమి చెప్పలేము. ఇప్పుడు ఎవరి గురించి మనం మాట్లాడలేము, ఎవరి విషయం చెప్పలేము. ఎందుకంటే ఎవరి పరిధిని బట్టి, ఎవరి పరిస్థితులు బట్టి వాళ్ళు ఉండొచ్చేమో. కానీ తనకంటూ ఏం సంపాదించుకోలేదు, అది మాత్రం నాకు తెలుసు. తనకంటూ ఏం సంపాదించుకోలేదు, తన పిల్లలు కూడా ఏం సమకూర్చి పెట్టలేదు. ఒకటి మద్దూరి విజయలక్ష్మి గారు అన్న ఒక బ్రాండ్ మాత్రం వదిలిపెట్టి, బ్రాండ్ తో పాటు టైగర్ అన్న పేరు పడింది. మంచి ఆవిడకి, మంచి ఆవిడ అలాగే టైగర్ లానే ఉంది. ఆవిడ అలాగే ఉండేవారు. ఒకరు అనేవారు కాదు, ఒక మాట పడేది కాదు. తను చేయాలనుకున్న పని సిస్టమేటిక్ గా చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. అది చాలా సంతోషం. అది ఆ టైగర్ అన్న పేరు మన చుట్టాల్లోనూ ఉండేది, బయట కూడా అదే పేరు. టైగర్ అంటే టైగరే అనేవారు. నిజంగా అమ్మ గురించి, అమ్మ నడిపించిన ఆ ప్రస్థానంలో నడుస్తూ మద్దూరి విజయలక్ష్మి గారి పేరు నిలబెడుతూ పిల్లలుగా మీరు చేసే, ఇప్పటికే ఆవిడ ఇదిలోనే మేము అలా క్రమశిక్షణతో పాటు ఆవిడ నడిచిన దారిలో మీరు నడుస్తూ ఆవిడలాగా ఆదర్శంగా ఉంటూ ముందుకు సాగుతున్నారు. మీరు మీ పిల్లలకి, మీ మనవలకు కూడా మీరు అప్పచెప్పారు. ఇప్పుడు నా కూతురు వచ్చింది, నా కూతురు కూడా అదే దారిలో నడుస్తున్నారు. చాలా సంతోషం అమ్మా. ఎందుకంటే అసలు మీతో మాట్లాడుతుంటే సమయం తెలియట్లేదు నాకు. ఇంకా మాట్లాడుతుంటే చాలా ఉన్నాయి. ఇంకొక ఎపిసోడ్ తీసుకోవాల్సిందే మనం తప్పకుండా. ఇప్పుడు ఇంకోటి కూడా నేను గుర్తు చేసుకుని రాయాలి. ఇప్పుడు నేను చాలా మర్చిపోయాను. నేను ఎందుకంటే ఆవిడ సీరియల్స్ లో నటించారు. నాకు బంగారు చిలక సీరియల్ లో నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు గుర్తుంది కొంచెం. ఇంకోటి టీవీ పెట్టిన స్టార్టింగ్ లోనే పావులాను, దానికి ముందు ఇంకోటి ఏదో వచ్చింది. స్టార్టింగ్ డేస్ లోనే టీవీ దాంట్లో అమ్మ నాటకం వచ్చింది. స్టార్టింగ్ లోనే టీవీ ఇదైనప్పుడు, టీవీ మొదలు పెట్టినప్పుడు అమ్మది ఏదో వచ్చింది దూరదర్శన్. అలానే నాకు గుర్తున్నది ఏంటంటే మొదటి సీరియల్ అంటే అనగనగా ఒక శోభ అన్నది గుర్తుంది నాకు. శిల్ప గారు యాక్ట్ చేసింది. శిల్ప చాలా చూస్తాను నేను. బుచ్చిబాబు అని
సో ప్రదీప్ గారి వాళ్ళందరి చూస్తాను అనమాట. అంటే అప్పుడు కొత్తగా ఎంటర్ అవుతున్నాయి. హిందీలో మాత్రం చూసింది డైలీ సీరియల్ అంటే శాంతి అన్నది హిందీ సీరియల్, మందిరా బేడి నటించింది. అంటే నాకు అవి గుర్తున్నాయి అప్పుడు, ఎందుకంటే అది దూరదర్శన్ నేను కూడా వర్క్ చేస్తాను. సీరియల్ ఏంటంటే బంగారు చిలక. బంగారు చిలక పెద్ద రూపాదేవి గారు బాగా ఐడియా ఉంది. మధు మహంకాళి. తర్వాత ఏరువాక సీరియల్ నేను కూడా చేసా ఒక ఎపిసోడ్. తర్వాత ఎందుకో ఫస్ట్ టైము అనిత చౌదరి మేమందరం చేసాము. తర్వాత ఎందుకో ఆ ఎపిసోడ్ అక్కడ సరిగ్గా సెట్ అవ్వలేదు ఆ టైంలో. మళ్ళీ అమ్మ వేరే ఆర్టిస్ట్ ని పెట్టి చేసింది దూరదర్శన్ కి. అప్పుడున్న దూరదర్శనే కదా దూరదర్శన్ చేసింది. ఇంకోటి ఏంటంటే రేడియో కూడా టాప్ ర్యాంక్ ఆర్టిస్ట్. ఏ గ్రేడ్ ఏమో, ఎందుకంటే గ్రేడ్ అన్నది గ్రేడ్స్ ఉంటాయి అక్కడ. ఎందుకంటే విజయవాడ నుంచి విశాఖపట్నంలో ఉన్నప్పుడు విజయవాడ వచ్చేది రికార్డింగ్. అమ్మతో పాటు నేను వచ్చేదాన్ని, చిన్నపిల్లలు నేను వచ్చేదాన్ని. విజయవాడ వచ్చేవాళ్ళం. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్. అలాగా స్టార్టింగ్ నుంచి అలా ఫాలో అయింది. నిజంగా చాలా సంతోషం అమ్మా. మద్దూరి విజయలక్ష్మి గారి జీవితం అందరికీ ఆదర్శవంతం. ఇంత మంచి విషయాలు మాకు చెప్పినందుకు చాలా సంతోషంగా భావిస్తూ మరిన్ని ఎపిసోడ్స్ లో మరికొన్ని ఎపిసోడ్స్ లో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు. చాలా సంతోషం మీరు రావడం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.